హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లవ్ స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. శివరుద్రుడు ఎపిసోడ్ నెంబర్ 3. ఉదయం కాత్యాయిని పిలవడంతో, మమ్మీ ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళను, ప్లీజ్ డిస్టర్బ్ చేయకు అంది అను. ఏమైంది అను, ఒంట్లో బాలేదా అంది కాత్యాయిని కంగారు పడుతూ. ఏం లేదు మా, బాగుంది, బట్ ఏదో లేజినెస్గా ఉంది ఈరోజు, అన్నయ్యకి కూడా చెప్పు అంటూ మళ్ళీ నిద్రలోకి జారుకున్న కూతురిని చూసి డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిన కాత్యాయిని ప్రతాప్కి కూడా అదే విషయం చెప్పడంతో ఏ రోజు ఇలా చెప్పని చెల్లి కోసం సరేలే అనుకున్నాడు ప్రతాప్. రెడీ అయిన ప్రతాప్ పెన్ డ్రైవ్ కోసం రావడంతో అప్పుడే నిద్ర లేచినాను. గుడ్ మార్నింగ్ అన్నయ్య, చాలాసేపు నిద్రపోయా కదా అంది. ఇట్స్ ఓకే రా, పెన్ డ్రైవ్ అన్నాడు ప్రతాప్ ల్యాప్టాప్కి ఉందని చూపించి. ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఫ్రెష్ అయి వస్తాను, చెక్ చేసుకుని తీసుకువెళ్ళు అని వెళ్ళిపోయింది అను. అది చెక్ చేస్తూ మధ్యలో ఒక చోట తేడా రావడంతో పీడిఎఫ్ ఓపెన్ చేశాడు ప్రతాప్. పీడిఎఫ్ ఎర్రర్ చూపివ్వగా అను ఫోన్ తీసి కనెక్ట్ చేసిన వెంటనే పడిన పేరు చూసి ఒక్క క్షణం ఊపిరి తీసుకోవడం ఆపేశాడు ప్రతాప్. మళ్ళీ లేదు, తనే ఏదైనా మిస్టేక్గా చూశాడేమో అనుకొని క్లియర్గా చూసిన అతనికి ఫేస్బుక్ నోటిఫికేషన్ గుడ్ నైట్ అనే మెసేజ్ చూడగానే గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు అయ్యింది. వణుకుతున్న చేతులతో చాటింగ్ ఓపెన్ చేశాడు ప్రతాప్. చాట్ మొత్తం హాయ్, తిన్నావా, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్లే ఉండడంతో విసుగ్గా చూసి నిన్న రాత్రి పెట్టిన లాస్ట్ మెసేజ్లు చదివాడు. ఎందుకో అతని కళ్ళల్లో కన్నీరు ఆగడం లేదు. లేట్ చేయకుండా అతని బ్రెయిన్ వేగంగా పనిచేయడం మొదలుపెట్టింది. ల్యాప్టాప్ పక్కన పెట్టి అను అకౌంట్ తన ఫోన్లో ఓకే చేసుకున్నాక అన్నీ క్లియర్ చేసి ఛార్జింగ్ పెట్టాడు. వెంటనే వచ్చింది అను. ఇది ఎర్రర్ చూపిస్తాంది అను, చెక్ చేసి శ్రీనివాస్కి సెండ్ చెయ్యి అంటూ ఆగకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ప్రతాప్. తను చెక్ చేసింది నిజమే. ముందు బ్రేక్ఫాస్ట్ చేసి ఆ ఎర్రర్ని క్లియర్ చేయాలనుకుంది. మమ్మీ అన్నయ్య ఎక్కడా అంది అను రెడీ అయ్యి కిందకి వస్తూ. బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వెళ్ళిపోయాడను అంది కాత్యాయిని ఫీల్ అవుతూ. అన్నయ్య గురించి తెలుసు కదమ్మా అని అను ఫీల్ అవుతూ తన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి రాజాగారి పక్కన కూర్చొని వర్క్ మొదలుపెట్టింది. మనవరాలిని దగ్గర ఉండి గమనిస్తూ మురిసిపోయారు ఆయన. మహిళ మాత్రం విసుగ్గా చూస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది. అంటే హైదరాబాద్లో శివాని కలిసిందా అను? మరి నాకెందుకు చెప్పలేదు? హైదరాబాద్ నుంచి అను త్వరగా వచ్చేయడానికి రీజన్ తనేనా? అసలు ఎలా ఉంది తను? హైదరాబాద్కి ఎలా వచ్చింది? ఏం అర్థం కాలేదు ప్రతాప్కి. శ్రీనివాస్, వర్క్ నువ్వే మేనేజ్ చేయి ఈరోజు, నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పి తన ఛాంబర్కి వెళ్ళాడు ప్రతాప్. ఫోన్ నుంచి అతని చూపు పక్కకి వెళ్ళడం లేదు. కళ్ళు మూస్తే చాలు జరిగిపోయిన తమ అందమైన జీవితాలే కనపడుతున్నాయి. ఓయ్ వైట్ టీషర్ట్, నిన్నేనయ్యా బాబు అంటూ వెనక్కి తిరిగిన అతనిని చూసి అందంగా ఉంటావని పొగరు కదా నీకు అంది కోపంగా ఆ అమ్మాయి. క్లాస్కి పోవే కోతి అంటూ నవ్వుతూ తన క్లాస్కి వెళ్ళాడు అతను. అదేదో మా మొహాన ఆ నవ్వు విసిరితే అలా పడుంటాము కదా అంది ఆ అమ్మాయి. ఆ మాటలు గుర్తు రాగానే అందంగా నవ్వుతూ ఫోన్లో నోటిఫికేషన్ రావడంతో చూశాడు ప్రతాప్. హాయను, తిన్నావా అని శివ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ చూసి ఈ అను ఏం చేస్తాంది అంటూ ఎదురు చూశాడు ఓపికగా రుద్ర. తనకి నిమిష నిమిషానికి అసహనం పెరిగిపోతుంటే అరగంట తర్వాత నాన్ స్టాప్ మెసేజ్లకి చైర్లో వెనక్కి వాలి ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. హా తిన్నానే, నువ్వు తిన్నావా అంది అను మెసేజ్ సెండ్ చేస్తూ. హా అయ్యిందే బాబు, ఏంటి లేట్ అయ్యింది అంది శివ. చిన్న వర్క్, అది కంప్లీట్ చేసేలోపు ఈ టైం అయ్యింది అంది అను. నీ నెంబర్ పెట్టు శివ, కాల్ చేస్తా
మళ్ళీ టైప్ చేసి మెసేజ్ చేయడం అంటే ఇద్దరికీ ఇబ్బందే కదా అంది అను. 2 నిమిషాల తర్వాత తన నెంబర్ని మెసేజ్ పెట్టింది శివ. ఈలోపు తనకి తెలిసిన వాళ్ళకి కాల్ చేసి అను కాల్ స్టాప్ చేయించి తన ఫోన్కి కనెక్షన్ ఇప్పించుకున్నాడు ప్రతాప్. దీనికి 5 నిమిషాల ప్రాసెస్ పట్టిన 5 గంటల్లా గడిచాయి ప్రతాప్కి. తన లక్ అను ఇంకా కాల్ చేయకపోవడమే. ఆమె మాట వినడం కోసం ఎంత తపించిపోతున్నాడో అతనికే తెలుసు. ఫోన్ రింగ్ అవుతుంటే అతని గుండె వేగం పెరిగిపోతోంది. హలో అను అన్న ఆమె గొంతుకి క్షణం పాటు ప్రపంచం అక్కడే ఆగి ఉండిపోయాడు అతను. వాళ్ళ మాటలకు తేరుకొని గంట గడుస్తున్నా వాళ్ళ మాటలకి హద్దనేదే లేదు అని అర్థమయ్యాక మరో గంట గడిచాక శివ, నేను నిన్నొకటి అడుగుతా, నిజం చెబుతావా అంది అను. కానీ కాల్లో ప్రతాప్ ఉన్నాడని తెలియదు అనుకి. అడుగు అను, నా జీవితం మొత్తం నీకు తెలిసిందే కదా అంది శివ. అది నీకు పెళ్ళయింది కదా, మరి మెడలో ఏ చైన్ లేదు? ఆ రోజు చూసా నీ ఒక సూపర్ మార్కెట్లో 10-12 వేళ్ళకి చేయాల్సిన అవసరం ఏంటి? నీ భర్త ఏమయ్యాడు అంది అను. ఇన్ని సంవత్సరాలుగా దాచుకున్న బాధ తన బెస్ట్ ఫ్రెండ్ అను అడగడంతో బయటపడి పెద్దగా ఏడ్చేసింది శివ. అను చెప్పిన మాటలు విని ప్రతాప్ కనుబొమ్మలు ముడిపడితే శివ ఏడుపుకి అతని మనసు అలజడికి లోనైంది. ఆమె ఎక్కడో ఒక చోట సంతోషంగా ఉంటుంది అనుకున్న అతను ఏ కష్టం తన దరి చేరిందో, ఏం వినాల్సి వస్తుందో అని భయపడుతూనే ఉన్నాడు. శివ, ఏమైందే, ఎందుకలా ఏడుస్తున్నావు అంటూ అను కూడా ఏడవడంతో తనని తను కంట్రోల్ చేసుకుంది శివ. నీకు తెలియంది కాదు కదా అను, ఎప్పటిలా హాలిడేస్ కని ఊరికి వెళ్ళాను కదా. నాన్నే ఫోన్ చేసి ఊరికి పిలిచాడన్న సంతోషం ఊరు చేరగానే పోయిందే నాకు. ఇంటి ముందు అంతా గందరగోళంగా ఉండడం చూసి ఏమన్నా ఫంక్షనా నాన్న అని అడిగింది శివ వాళ్ళ నాన్నని. రేపు ఉదయమే నీకు పెళ్ళి అన్నాడు అంతే. ఆయన ఇంకో మాట మాట్లాడలేదు. శివ కాళ్ళ కింద భూమి బద్దలవుతున్న ఫీలింగ్. ఏంటి నాన్న నాకు చెప్పకుండా ఇదంతా అంది శివ కోపం బాధ కలగలిపి అడుగుతూ. అన్నీ నువ్వు మాకు చెప్పే చేస్తున్నావు మరి. చదువుకోమని చెప్తే బైక్లపై ఎవరెవరితోనో ఊర్లు తిరుగుతావా అంటూ కొట్టడానికి వచ్చింది శివ పిన్ని. శివ వాళ్ళ నాన్న ఆమె చేయి అడ్డుకొని ఉదయం నీ పెళ్ళి, ఇక లోపలికి వెళ్ళు అన్నాడు శివాని సూటిగా చూస్తూ. అది కాదు నాన్న అంటున్న శివాకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఒక రూమ్లో లాక్ చేశారు. ఇప్పటికే సాయంత్రం 6 దాటింది. ఉదయమే నీ పెళ్ళి. ఏం చేయాలో అర్థం కావడం లేదు శివాకి. తను కోరుకున్న జీవితం కళ్ళ ముందు మెదులుతుంటే రుద్ర అనుకుంది బాధగా శివ. ఫోన్ కోసం వెతికింది. అక్కడ లేదు. అప్పటికే తన పిన్ని చేతిలో ఉంది శివ ఫోన్. తన అమ్మ ఈరోజు ఉనుంటే తనకి ఈ పరిస్థితి ఉండేది కాదేమో అనుకుంది బాధగా. అంతలో పక్కింటిలో ఉన్న బాబు కిటికీలో నుండి కనబడడంతో రేమున్నా అని పిలిచింది శివ. మీ అక్క వచ్చిందా ఊరు నుంచి అని అడిగింది. రేపు కదా వచ్చేది అని వాడు అనడంతో మీ అక్క ఫోన్ చేసిందా అడిగింది ఏదో ఆశతో. లేదు, రాత్రికి చేస్తుంది అనడంతో మీ అక్క ఫోన్ చేస్తే పక్కింటిలో ఉన్న శివ అక్కకి రేపు ఉదయమే పెళ్ళి అని చెప్పు, నా ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పమను అంది శివ. సరే అంటూ వాడు అక్కడ నుంచి వెళ్ళిపోవడంతో పారిపోవడానికి కూడా వీలు లేకుండా పెద్దమ్మ బాబాయిలు కాపలాగా మనుషులని పెట్టడంతో ఏం చేయలేకపోయింది. ఎక్కడా కూడా తనని ఒకటే వదలడం లేదు. పిన్ని లేదా పెద్దమ్మ తోడుగా ఉన్నారు. ఏదో మూల ఆశతోనే ఎదురు చూస్తూనే ఉంది శివ. ముహూర్తం సిద్ధమైంది అన్న మాటకు చావాలనుకున్నా కూడా ఆ పని కూడా చేయనివ్వకుండా అడ్డుపడుతున్న వాళ్ళని చూశాక తనపై తనకే జాలి కలిగింది మొదటిసారి శివాకి. కళ్ళ ముందు ప్రేమించిన తన రుద్రారూపం మెదులుతుంటే మౌనంగా ఏడుస్తూ ఉండిపోయింది.
తాళి మెడలో పడే చివరి క్షణం వరకు కూడా ఎవరైనా వస్తారేమో అన్న ఆశతో ఎదురు చూస్తూనే ఉంది శివ. కానీ అది ఆశ మాత్రమే అని ఆమె మెడలో తాళి కట్టాడు పెళ్ళికొడుకు. అతను ఎవరో, ఏ పేరో, ఎలా ఉంటాడో కూడా చూడాలనుకోలేదు శివ. మెడలో పడిన తాళికి బ్రతికున్న శవంలా మౌనంగా మారిపోయింది. ఆ రోజు సాయంకాలమే శివాని పెళ్ళికొడుకు వాళ్ళతో పంపించేశారు. ఇంకెప్పుడు ఇటుపక్క రావద్దు అన్న పిన్ని మాటలకు జీవం లేకుండా చూసింది శివ. అత్తారింటికి వెళ్ళిన శివాకి అసలు అక్కడ ఎవరు ఉన్నారో కూడా అర్థం కాలేదు. కానీ అత్త, మామ, ఆడబిడ్డ, అతని భర్త, వాళ్ళకి 2 పిల్లలు అని పరిచయం చేస్తూ వినోద్ అమ్మాయిని లోపలికి తీసుకురా అనడంతో అప్పుడు అర్థమైంది శివాకి. తన ఇష్టంతో పని లేకుండా పసుపు మెడలో పలుపు తాడు కట్టినట్లు తన మెడలో పసుపు తాడు కట్టిన అతను తన పక్కనే ఉన్న వినోద్ అనే పేరు గల వ్యక్తి అని.